హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది అని ప్రశ్నించారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. వైఎస్ జగన్ ఏ అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించిందన్నారు. చివరకు సత్యమే గెలుస్తుందన్న ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుందన్నారు. హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సింపుల్ కామన్ సెన్స్ పెట్టే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన కాన్స్టిట్యూషనల్ హైయెస్ట్ పవర్లో ఉన్నాడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని కూడా పెడచెవిని పెట్టి ఈయనకి ఏదైతే కమిషన్లు వస్తూ ఉంటాయో, డబ్బులు కలెక్షన్ ఏదైతే ఫాస్ట్గా వస్తాయో అంటే కాంక్రీట్ వర్క్, ఆ కాంక్రీట్ వర్క్లు ఈయన ప్రారంభించేసుకుని ఈయన చేసేసుకుని మొత్తం మీద ఏదో రకంగా కింద మీద పడి ఏదో గ్రావిటీ మీద స్పిల్వే మీదుగా పంపించేద్దాం అనుకున్నాడు. మీరు ఎవరైనా కానివ్వండి, మినిమం కామన్ సెన్స్. వాళ్ళు కూడా చెప్పింది కూడా, ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పింది ఏంటి, ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్స్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు, దాని గురించే బ్రీచ్ అయింది. ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు ప్రజలకు చెప్పండి.